నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం పరిపాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి తీసుకునే నిర్ణయాలు బాగానే ఉన్నాయి. కానీ కొన్ని విషయాలు, కొన్ని అంశాలకు సంబంధించి కూటమి ప్రభుత్వంలోని పెద్దలు అనుసరిస్తున్నటువంటి వైఖరి ఏదైతే ఉందో దాని మీద ఇప్పుడు పెద్ద ఎత్తున అసంతృప్తి, వ్యతిరేకత వస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో లక్షలాది మంది ప్రతిరోజు వినియోగించుకునేటువంటి పథకం ఆరోగ్యశ్రీ. ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకం ఏమైంది? అసలు ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు చేయటం అనేది ఆపేశారు. దీనిలో తప్పెవరిది? ఇప్పుడు హాస్పిటల్‌కి సంబంధించినటువంటి యాజమాన్యాలదా? లేదా ప్రభుత్వంలోని పెద్దలదా అంటే ప్రభుత్వానికి సంబంధించే అని చెప్పాలి. ఎందుకనంటే దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు పెండింగ్‌లున్నాయి. కూటమి అధికారంలోకి రాగానే పెండింగ్‌లన్నీ క్లియర్ చేస్తాం అని చెప్పినటువంటి మాటను నిలబెట్టుకోకపోగా కనీసం వైద్యులతో, ఆ యూనియన్ నాయకులతో చర్చలు కూడా జరపట్ల. ఈ నెల 10వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో ఆరోగ్యశ్రీ ఆపేసి రోడ్డెక్కారు వైద్యులు. ఆశా, ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ సభ్యులు. మాకు న్యాయం చేయండి మహాప్రభు. మాకు రావాల్సినటువంటి వాటిని మీరు విడుదల చేస్తే మేము వాటిని కట్టుకొనో లేకపోతే మా పెండింగ్లు మేము చెల్లించుకొని దానికి సంబంధించి పేద ప్రజలకు వైద్యం చేయడానికి అవకాశంగా ఉంటుంది. మీరు మొత్తం ఇవ్వక్కర్లేదు, కొద్ది కొద్దిగా అయినా సరే మీరు నెలకింతని చెప్పి రిలీజ్ చేయండి. అయినా సరే ప్రభుత్వానికి ఏమీ పట్టడం లేదు. ఈ 10వ తేదీ నుంచి మేము రోడ్డెక్కుతున్నాం, పూర్తిగా ఆరోగ్యశ్రీ సేవలనేది ఓపీ విభాగాన్ని కూడా బంద్ చేస్తున్నాం అని చెప్పినటువంటి తరుణంలో అక్టోబర్ 9వ తేదీన 250 కోట్ల రూపాయలు విడుదల చేసింది. 3,000 కోట్ల రూపాయల్లో 250 ఏమాత్రం? ఆ 250 కోట్ల రూపాయలు కూడా కొంతమంది, అంటే కొన్ని హాస్పిటల్కి సంబంధించి మాత్రమే పూర్తి స్థాయిలో చెల్లింపులు జరిగాయి. మిగిలిన వారికి చెల్లింపులు జరగల. దీనికి సంబంధించి ఇదేమి విచిత్రం, ఇదెక్కడ న్యాయం అని ప్రశ్నిస్తే దానికి సమాధానం లేదు. అంటే కూటమిలో పెద్దలు కొంతమందికి అనుకూలంగా వ్యవహరించేటువంటి హాస్పిటల్కి సంబంధించి మాత్రమే చెల్లింపులు జరిగాయి అనేది ప్రధానమైనటువంటి ఆరోపణగా వినిపిస్తుంది. దీనికి సంబంధించి సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున మేము ప్రజా సమస్యలపై ఫోకస్ పెట్టి ప్రతి అంశాన్ని తెలియజేస్తున్నాం, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నాం. ఇలాంటి క్రమంలో ఆరోగ్యశ్రీ ద్వారా పేద ప్రజలకు అందుతున్నటువంటి సేవలు నిలిచిపోయాయి అనే సబ్జెక్ట్ మీద నేను 2-3 వీడియోలు కూడా చేశాను ఇటీవల కాలంలో. దానికి సంబంధించి ఆ ఆశా సభ్యులు ఎవరైతే ఉన్నారో డాక్టర్లు, వారిని ఫోన్ ఇన్ కూడా తీసుకున్నాం. వారు చెప్పేది ఒకటే, మాకు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారు? మేము పేద ప్రజల ఆరోగ్యాన్ని, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటివరకు భరించాం, సహించాం. కానీ ఇప్పుడు మా వల్ల కావట్లా. ఎందుకనంటే మేము పెండింగ్లు పెట్టుకొని అప్పులు పాలయ్యేటువంటి పరిస్థితి మా దగ్గర లేదు, మేము భరించలేం. కాబట్టి కూటమి పెద్దలు మమ్మల్ని అర్థం చేసుకొని సహృదయంతో ఆ పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను చెల్లిస్తే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి, అయినా సరే కనీసం చర్చలకు కూడా పిలవలేదు. 10వ తారీఖు నుంచి ఇప్పటి వరకు చేస్తున్నారు. దాదాపుగా 18 రోజులైంది. రాష్ట్రంలో పరిస్థితి, ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఆరోగ్యశ్రీ ఎప్పుడు చేస్తారు, ఇంకెప్పుడు. ఎంత దయనీయమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే కొన్ని హాస్పిటల్స్ దగ్గర కొన్ని సర్జరీలు చేయించుకొని ఫాలో అప్ వైద్యం అనేది ఉంటుంది, ఫాలో అప్ ట్రీట్మెంట్, అవి కూడా చేయట్లే. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి మరో షాక్ ఏంటంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కొన్ని ఉన్నాయి. ఆ ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కూడా ఆరోగ్యశ్రీ ఉంది. వారు కూడా ఇప్పుడు ఆశా, ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో వారికి సపోర్ట్గా నిలుస్తూ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే మేము కూడా సర్వీసులను నిలిపివేస్తున్నాం, మీరు వెంటనే స్పందించి దిగి రాకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. వారేమీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదే. ఆ పెండింగ్లో ఉన్నటువంటి వాటిని మీరు కొంత ఒకేసారి కూడా మేము అడగట్లా. అది కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి నెట్వర్క్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో
హాస్పిటల్స్కి కొంత కొంత ఇవ్వండి, మీరు కేటాయించండి అని చెప్తున్నారు. అది చేయకపోగా ఒక హాస్పిటల్కే 100% ఇచ్చి మరొక హాస్పిటల్కి కనీసం 0%. ఎవరికైనా బాధ ఉంటుంది. అదొక విషయం అయితే, కనీసం దీనికి సంబంధించి పేద ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. అది తీసుకోకపోగా కనీసం వైద్యులతో చర్చలు అనేది లేదు. మీరేం చేసుకుంటే చేసుకోండి అన్నట్లు. మరి దానికి ఆల్టర్నేటివ్ ఏమైనా చూసారా? అది లేదు. రాష్ట్రంలో ఎంతోమంది ప్రజలు ఉదయం లేస్తే వారి బంధువుల కోసమో లేకపోతే వారి స్నేహితుల కోసమో వారి కోసమో హాస్పిటల్కి వెళ్ళేవారు ఉంటారు. కార్పొరేట్ హాస్పిటల్స్లో వైద్యం చేయించుకోలేక డబ్బులు పెట్టి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎంతోమంది తమ ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి కూటమి ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? అది మా ప్రశ్న. మేము ఎవరికి కూడా వ్యతిరేకం కాదు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే మేము ఒక వారధిగా సారథిగా పనిచేయాలి అనే ఉద్దేశం తప్ప ఇక్కడ ఎవరిని కూడా కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఎన్నో టాపిక్స్ మీద ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నాం. ప్రభుత్వం మంచి చేస్తే ప్రభుత్వం మంచి చేస్తుంది అని చెప్తున్నాం కూడా. మరి ఇటువంటి సందర్భంలో ఎంతోమంది లక్షల మంది హాస్పిటల్ దగ్గర కిటకిటలాడతారు. మార్నింగ్ 7 నుంచే కనీసం టెస్టులు లేవు, వైద్యం లేదు, ఫాలోఅప్ ట్రీట్మెంట్ లేదు, ఏదీ లేదు. ఇప్పుడు ఇంకొక షాక్ మళ్ళీ. కనీసం ప్రైవేట్ హాస్పిటల్స్లో ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కూడా వెళ్ళొచ్చు అని అనుకునే వారికి కూడా ఇప్పుడు అది లేదు. ఏం చేయాలి? హాస్పిటల్ అంటే ఎమర్జెన్సీ సర్వీస్ కింద చూడాలి. ప్రజల జీవితాలతో కూటమి ప్రభుత్వం ఆటలాడుకుంటుంది. కనీసం పిలిచి చర్చలు జరిపి, ఇదిగో ఇంత ఇస్తాం, ఈ వాయిదా పద్ధతిని మేము ఇస్తాం అని కనీసం చర్చలు జరపట్ల. శాంతియుత వాతావరణంలో మేము సిద్ధంగా ఉన్నాం అని ఆ యూనియన్ సభ్యులు చెబుతున్నారు. కానీ దానికి కూడా ఏ రకమైనటువంటి ఇది లేదు. పిహెచ్సి వైద్యులు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్నటువంటి వైద్యులు సుమారు 2000కు పైగా ఉన్నారు. 1100 పిహెచ్సిలు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా దానికి 2000 పైన, అంటే దాదాపుగా 2500 ఉన్నారు సుమారు. వారంతా రోడ్డెక్కారు. ట్రైబల్ ఎలవెన్స్ అని, లేకపోతే చాలా వారికి పీజీ కోటాలో రిజర్వేషన్ తగ్గించారని వారిని కూడా ప్రభుత్వం బెదిరించింది. అయినా సరే దాదాపు 22 రోజులు సమ్మె చేశారు, వారు ధర్నా చేశారు. మీరేమైనా చేసుకోండి, మేమైతే విరమించేది లేదు అని అలాగే ఉన్నారు. ప్రభుత్వం దిగొచ్చింది, దిగి రాక తప్పదు. కానీ మరి ఇది ఇప్పుడు వీరి బాధను కూడా అర్థం చేసుకోవాలిగా. 3000 కోట్లు పెండింగ్లో ఉంటే 250 కోట్లు ఏ మూలకి? కనీసం మేము ఇదిగో ఇంత, ఇప్పుడు ఇది 250 కోట్లు ఇచ్చాం కదా, ఒక 4 రోజుల్లో మళ్ళీ కొంత ఇస్తాం, ఒక వారం రోజుల్లో మరి కొంత ఇస్తాం, అలా దశల వారీగా క్లియర్ చేస్తాం. మీరు మమ్మల్ని అర్థం చేసుకొని ఆరోగ్యశ్రీ మళ్ళీ పునరుద్ధరించండి అని చెప్పొచ్చు కదా అనేది. ఒక డాక్టర్ కాల్ చేసి నాకు, ఎందుకంటే మేము ఫోన్ ఇన్లు తీసుకున్నాం, వారితో తరచూ కాంటాక్ట్లో ఉన్నటువంటి సందర్భంలో ఒక ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సార్, ఇదే విషయాన్ని మీరు ఫోన్ ఇన్లు చెప్పండి అంటే, వద్దు సార్ నేను చెప్పలేను, కానీ మా ఆవేదన ఇది. ఎందుకంటే ఉదయం లేస్తే మేము వైద్యం చేయాలి, వారి ప్రాణాలని నిలబెట్టాలి అనే ఆలోచన చేస్తాం. కానీ ఈ రోజున ఈ పరిస్థితి వచ్చింది, మేము రోడ్డు ఎక్కాం. ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తుందో, దీనివల్ల చాలా కూటమికి చెడ్డ పేరు వస్తుంది, అట్ ద సేమ్ టైం మైనస్ కూడా. ఎంతోమంది వస్తారు ఉదయాన్నే, ఈ రోజున వారు హాస్పిటల్కి ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు ఒక డాక్టర్. మరి ఎందుకు ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు? ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నుంచి సత్యకుమార్ యాదవ్, ఆయన స్పందించాలి. ఎందుకంటే కేంద్రంలో ఎన్డీఏలో ఒక కీలకమైనటువంటి భాగస్వామిగా భారతీయ జనతా పార్టీ ఉంది. రాష్ట్రంలో ఇది పరిస్థితి, ఇంత పెండింగ్ ఉంది, ఇంత క్లియర్ చేస్తే మళ్ళీ ఆరోగ్యశ్రీ రీస్టార్ట్ చేస్తామంటున్నారు, సేవలు అందిస్తామంటున్నారు వైద్యులు అని చెప్పాలి కదా. అది లేదు. కనీసం కూటమిలో ఉన్నటువంటి
ప్రభుత్వ పెద్దలు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారు చొరవ తీసుకోవాలి. ఇక్కడ ప్రజల ఆరోగ్యంతో ముడిపడి ఉన్నటువంటి అంశం కాబట్టి ఇంత తాత్సారం చేయకూడదు అనేది కూడా వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సరే, ప్రభుత్వం అలాగే ఉంటే మేము కూడా ఇలాగే ఉంటాం. ఏదో బెదిరింపు ధోరణికి వెళ్తే మేము దానికన్నా భిన్నంగా మాకు ఆలోచన ఉంటుంది. నిజమే, అది సహజమే. ఎందుకనంటే వైద్యులు సాధారణంగా రోడ్డెక్కి వారు ధర్నాలు చేయరు, ఆందోళన చేయరు, అదే ఉండదు. వారు ఎప్పుడు కూడా నిత్యం ప్రజలతో మమేకమై చాలా బిజీగా ఉంటారు. పాపం టైంకి తినక కొంతమంది ఒక లక్ష్యంతో పనిచేస్తారు. ఇంకా కొన్ని ఆ కార్పొరేట్ హాస్పిటల్ గురించి చెప్పక్కర్లా, నిలువు దోపిడీ చేస్తారు, అది వేరే విషయం. కానీ దాదాపుగా మెజారిటీ డాక్టర్స్ అంతా సర్వీస్ ఓరియంటెడ్లోనే పనిచేస్తారు. కరోనా టైంలో ఏ విధంగా పనిచేస్తారో మనకు తెలియంది కాదు. ఫ్రంట్ వారియర్స్గా నిలబడ్డారు. ఎంతోమంది లక్షల ప్రాణాలను కాపాడినటువంటి దేవుళ్ళు డాక్టర్లు అంటే. మరెందుకు ఈ విధంగా డిలే చేస్తుంది కూటమి ప్రభుత్వం? ఇప్పటికైనా మేము కోరుకునేది ఒకటే, ప్రభుత్వం స్పందించి వారితో చర్చలు జరిపి పేద ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వారి సంక్షేమం కోసం పాటుపడాలని సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. దయచేసి ఇది గోటితో పోయేది గొడ్డల దాకా అంటారు సామెతలేగా, అట్లా కాకుండా ఏదో ఒకటి సమస్యకు పరిష్కారం చేకూరే విధంగా ఒక స్టెప్ వేయాలని మేము కోరుతున్నాం. అలాగే ప్రభుత్వంతో కూడా డాక్టర్లు, ఆశా డాక్టర్ యూనియన్ ఎవరైతే ఉన్నారో వారు కూడా స్పందించి వారు చెప్పేటువంటి పరిగణలోకి తీసుకొని ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి చేస్తున్న సమ్మెను, ధర్నాను విరమింపజేసే విధంగా ఉండాలి టాక్స్ అనేది. అది త్వరలోనే జరగాలి. తద్వారా ప్రజలు మెరుగైనటువంటి వైద్య సేవల కోసం ఆరోగ్యశ్రీని మరింతగా వినియోగించుకోవాలి. అది మేము కోరుకునేది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.